పసి వయసులో పిల్లలు పక్క తడపడం మామూలే. కానీ పిల్లలు మూత్రం పోస్తున్నప్పుడు మంట, నొప్పి అని చెప్తున్నారంటే ఖచ్చితంగా ఎక్కడో ఏదో సమస్య ఉన్నట్టుగా అనుమానించాలి. పెద్దల్లో మాదిరే పిల్లల్లోనూ తరచూ మూత్రనాళ ఇన్ఫెక్షన్లు కనిపిస్తూ ఉంటాయి. ఒక్కోసారి పుట్టుకతోటే మూత్ర వ్యవస్థలో ఏదైనా సమస్య కూడా ఉండొచ్చు. పిల్లల్లో కనిపించే మూత్రనాళ ఇన్ఫెక్షన్లు, వాటిని అధిగమించే మార్గాల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. పిల్లల్లో మూత్రనాళ ఇన్ఫెక్షన్లు సాధారణమేనా? ఓపీకి వచ్చే వాళ్ళలో 10 to 15% యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళు ఉంటారండి. యూజువల్గా యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ అనేది మంత్స్ బేబీ నుంచి, అంటే డే 1 నుంచి కూడా చూస్తాం. యూజువల్గా మంత్స్ బేబీ నుంచి ఇయర్స్ కిడ్ వరకు కూడా చూడవచ్చు. బట్ యూజువల్గా చిన్నపిల్లల్లో, అంటే మంత్స్ బేబీలో ఎవరికి వస్తుంది అంటే కొంతమందికి యాంటీనటల్ పీరియడ్ నుంచి, అంటే బయోబర్త్ కొన్ని రకాల కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉండే ఛాన్స్ ఉంటుందండి. కిడ్నీలో వాపు ఉన్న, కిడ్నీ అబ్నార్మల్ పొజిషన్ ఉన్నా కూడా ఫర్దర్ ఎవాల్యుయేషన్ చేసుకుంటాం. ఇది యూజువల్గా రిఫ్లక్స్ అనే ఉండే ఛాన్స్ ఉంటుందండి. రిఫ్లక్స్ అంటే ఏమవుతుందంటే యూరిన్ మామూలుగా కిడ్నీ నుంచి యూరెటర్ ద్వారా, యూరెటర్ అంటే ట్యూబ్ అనమాట, జస్ట్ లైక్ రబ్బర్ ట్యూబ్, యూరెటర్ ద్వారా బ్లాడర్లోకి వచ్చి, బ్లాడర్ అనేది స్టోరేజ్ బ్యాగ్ లాంటిది. సో బ్లాడర్లోకి వచ్చి యూరిన్ బయటికి రావాలి. రిఫ్లక్స్లో ఏమవుతుందంటే ఈ యూరిన్ బ్లాడర్ నుంచి బయటికి రాకుండా రివర్స్లో వెనక్కి వెళ్తుందండి. దీనివల్ల కూడా తరచుగా యూరిన్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుందండి. ఇంకో కారణం ఏంటంటే ట్యూబ్లో బ్లాక్, దాన్ని పెల్వియూరెటిక్ జంక్షన్ అబ్స్ట్రక్షన్ అంటారండి. అంటే ఇది బ్లాక్ ఎక్కడ ఉంటుందంటే యూరెటర్, అంటే ట్యూబ్ లాంటిది, యూరెటర్ కిడ్నీకి జాయిన్ అయ్యే చోట ఉంటుందండి. దీనివల్ల కూడా తరచుగా యూరిన్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుందండి. ఇవి యూజువల్గా చిన్న బేబీస్లో చూస్తాము. ఏజ్ పెరిగే కొద్దీ, వన్స్ చైల్డ్ ఈజ్ అరౌండ్ 2 to 3 years, కాజెస్ కూడా మారుతుంటాయండి. ఎస్పెషల్లీ లాస్ట్ 3-4 yearsలో బౌల్ బ్లాడర్ డిస్ఫంక్షన్, అంటే ఏమవుతుందంటే మోషన్ హార్డ్ అవుతున్నా, లోపల స్టూల్ పేరుకుపోయినా హార్డ్ అయ్యి, లేదంటే యూరిన్ విత్హోల్డ్ చేస్తున్నా. పిల్లలు ఏం చేస్తారంటే రెగ్యులర్గా యూరిన్కి వెళ్ళరు. సో మామూలుగా అయితే 2-3 hours తప్పనిసరిగా బాత్రూమ్కి వెళ్ళాలి. అలా కాకుండా విత్హోల్డ్ చేస్తున్నాం అనుకున్న యూరిన్ బాత్రూమ్కి వెళ్ళకుండా, దానివల్ల కూడా యూరిన్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుందండి. మూత్రనాళ ఇన్ఫెక్షన్లతో ఎలాంటి ఇబ్బందులుంటాయి? యూజువల్ సిమ్టమ్స్ ఏముంటాయంటే ఫీవర్ రావచ్చు వీళ్ళకి, తర్వాత ఫీడ్ తీసుకోరు, డల్ అయిపోతారు. అంతేకాకుండా యూరిన్ పాస్ చేసినప్పుడు బాగా ఏడుస్తారు. కొంతమందికి వామిటింగ్స్ కూడా అయ్యే ఛాన్స్ ఉంటుందండి. మూత్రనాళ ఇన్ఫెక్షన్లను ఎలా నిర్ధారించుకుంటారు? మొట్టమొదటిసారి యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చిన వాళ్ళు, లెస్ దాన్ 1 year ఉన్న వాళ్ళు అయితే, వాళ్ళు మంత్స్ బేబీ అయితే మనం తప్పనిసరిగా వాళ్ళకి సియుఈ, యూరిన్ కల్చర్, అంటే కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్, యూరిన్ కల్చర్ చేసుకోవాలి. వీటిలో ఏమైనా అబ్నార్మాలిటీ ఉంటే తప్పనిసరి అల్ట్రాసౌండ్ చేస్తాము. వీటితో పాటు తప్పనిసరి ఎంసీయూజీ స్కాన్లో మనకి రిఫ్లక్స్ ఉందో లేదో తెలుస్తుంది. దీంతోపాటు డిఎంఎస్ఏ అనే స్కాన్ కూడా చేసి చూస్తామండి. డిఎంఎస్ఏ స్కాన్లో ఏం తెలుస్తుంది అంటే రిఫ్లక్స్ ఉన్నట్లయితే కిడ్నీలో స్కార్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇది ఉందో లేదో తెలుసుకోవడానికి డిఎంఎస్ఏ స్కాన్ కూడా చేసి చూస్తాము. ఏజ్ పెరిగిన వాళ్ళకి, సపోజ్ 1 to 5 years ఉన్న వాళ్ళకి ఏం చేస్తామంటే ఈ అన్ని ఇన్వెస్టిగేషన్స్ చేయాల్సిన అవసరం ఉండదు. సపోజ్ సిఈవి చేసి కల్చర్ చేసినప్పుడు కల్చర్ నార్మల్ ఉంటే ఫర్దర్ ఎవాల్యుయేషన్ యూజువల్గా చేయము. సో ఫర్దర్ ప్రికాషన్స్ ఏం తీసుకోవాలి, డైట్ ఎలా తీసుకోవాలి, రెగ్యులర్గా బాత్రూమ్కి వెళ్ళడము, యూరిన్ విత్హోల్డ్గా చేయకుండా ఉండడం, ఇవన్నీ ప్రికాషన్స్ చెప్తాము. 1 to 5 years మధ్యలో ఏమాత్రం అల్ట్రాసౌండ్ అబ్నార్మల్ ఉన్నా తప్పనిసరి ఈ ఎంసీయూజీ డిఎంఎస్ఎస్ కానీ వీళ్ళల్లో కూడా చేసుకోవాల్సి ఉంటుందండి. అబవ్ 5 yearsకి అయితే ఓన్లీ అల్ట్రాసౌండ్లో అబ్నార్మాలిటీ ఉన్న, రికరెంట్ ఇన్ఫెక్షన్స్, అంటే తరచుగా యూరిన్ ఇన్ఫెక్షన్స్ వస్తున్నా వాళ్ళకే మనం ఈ రిఫ్లక్స్ స్టడీ ఎంసీయూజీ అనేది చేసి చూసుకుంటాము. ఎంసీయూజీలో ఏమైనా అబ్నార్మాలిటీ ఉంది అని వస్తే, సపోజ్ రిఫ్లక్స్ ఉందని వస్తే, అప్పుడు ఈ స్కారింగ్ ఉందో లేదో కన్ఫర్మ్ చేసుకోవడానికి డిఎంఎస్ఏని స్కాన్ చేస్తామండి. ఎవరికైతే తరచుగా హై గ్రేడ్ ఫీవర్ వచ్చి డల్గా ఉన్న వాళ్ళకి ఈ యూరిన్ టెస్ట్ స్కాన్స్తో పాటు తప్పనిసరి బ్లడ్ టెస్ట్ కూడా చేసుకోవాల్సి ఉంటుందండి. ఇన్ఫెక్షన్ పారామీటర్స్ బ్లడ్లో ఎలా ఉన్నది అనేది మనం చెక్ చేసి చూసుకోవాలి. కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ కూడా ఉంటాయి, క్రియాటినిన్, యూరియా, ఎలక్ట్రోలైట్స్ అనేవి ఇవి చేసి చూస్తాము. యూజువల్గా మోస్ట్ ఆఫ్ ద కిడ్స్, చాలా మందిలో ఓరల్ యాంటీబయాటిక్స్ సరిపోతాయి. బాబు సపోజ్ మోర్ దెన్ 1 year ఉన్న వాళ్ళకి యూజువల్గా సిరప్పే సరిపోతుందండి. ఓరల్ యాంటీబయాటిక్ వాడి చూస్తాము. బట్ ఇన్ఫెక్షన్ చాలా ఎక్కువ ఉన్నా, అంటే హై గ్రేడ్ ఫీవర్ ఉన్నా, బాగా డల్ ఉన్నా, ఫీడ్ తీసుకోకపోతున్నా వీళ్ళకి మాత్రము అడ్మిట్ చేసి ఐవి యాంటీబయాటిక్స్ వాడతాము.
తరచూ వచ్చే మూత్రనాళ ఇన్ఫెక్షన్లకు చికిత్స ఎలా ఉంటుంది? రిఫ్లక్స్ ఉన్న వాళ్ళకి ఏం చేస్తామంటే తగ్గే వరకు యాంటీబయాటిక్ ప్రొఫిలాక్సిస్ అనేది వాడతాం. ఎవ్రీ నైట్ మెడిసిన్ వాడతాము. ఇది ఒక పార్ట్. రిఫ్లక్స్ లేదు అని వచ్చింది, సో రిఫ్లక్స్ లేదు, వీళ్ళకి ఏం చేస్తాము, వీళ్ళకి తప్పనిసరిగా బౌల్ బ్లాడర్ డిస్ఫంక్షన్ ఉందో లేదో చెక్ చేసుకుంటామండి. అంటే మోషన్ ఏమైనా హార్డ్ అవుతుందా, ఇంటెన్షనల్గా యూరిన్ పాస్ చేయకుండా విత్హోల్డ్ చేస్తున్నారా అనేది తప్పనిసరి చూసుకోవాలి. ఈ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే దానికి ట్రీట్మెంట్ ఇవ్వడం చాలా ఇంపార్టెంట్ అండి. లేదంటే వీళ్ళకి తప్పనిసరిగా రెగ్యులర్గా ఇన్ఫెక్షన్స్ వస్తూనే ఉంటాయి. కొంతమంది పిల్లలు ఏం చేస్తారంటే బాత్రూమ్కి వెళ్తారండి, బట్ కంప్లీట్ యూరిన్ పాస్ చేయరు. దిల్ స్టే ఓన్లీ ఫర్ ఫ్యూ సెకండ్స్. ఇలా చేస్తున్నా కూడా వీళ్ళకి తరచుగా యూరిన్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. తర్వాత హైజీన్ కూడా ఇంపార్టెంట్. జెనిటల్ హైజీన్. సపోజ్ ఇఫ్ యూఆర్ డీలింగ్ విత్ స్మాల్ బేబీస్, డైపర్ యూజ్ చేస్తున్నప్పుడు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మోషన్ పాస్ చేసినప్పుడు, స్టూల్ పాస్ చేసినప్పుడు తప్పనిసరిగా వెంటనే డైపర్ చేంజ్ చేసుకోవాల్సి ఉంటుందండి. క్లీనింగ్ కూడా తప్పనిసరి మోషన్ పాస్ చేసిన తర్వాత ఫ్రంట్ టు బ్యాక్ చేసుకోవాలి, ఎస్పెషల్లీ ఇన్ గర్ల్ బేబీస్. ఓకే, సో హైజీన్ అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. దీంతో పాటుగా హెల్దీ డైట్ అనేది ఇంపార్టెంట్. వెజిటేరియన్ ఫుడ్ బాగా ఎక్కువ తినాలి. సో దాంట్లో ఫైబర్ ఉంటుంది. ఫ్రూట్స్ కూడా తీసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. దీంతో పాటుగా జంక్ ఫుడ్ అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ స్పైసీ సాల్టీ ఫుడ్ అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. రిఫైన్డ్ ఫుడ్ కూడా తప్పనిసరి అవాయిడ్ చేయాల్సి ఉంటుందండి. ఎందుకంటే రిఫైన్డ్ ఫుడ్ ఎక్కువ తిన్నప్పుడు దట్ లీడ్స్ టు కన్స్టిపేషన్. మళ్ళీ మోషన్ హార్డ్ అవుతుంటే దానివల్ల యూరిన్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి రిఫైన్డ్ ఫుడ్ కూడా మనం తప్పనిసరి అవాయిడ్ చేయాల్సి ఉంటుందండి.